యోబు గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. 2వ వచనం. అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది. 3వ వచనం. నాకు అవమానము కలుగచేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది. 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. 5వ వచనం. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? 6వ వచనం. వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను. 7వ వచనం. తమ మలము నశించు రీతిగా వారెన్నటికిని ఉండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. 8వ వచనం. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు. 9వ వచనం. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు, వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు. 10వ వచనం. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకెదరు, వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. 11వ వచనం. వారి ఎముకలలో యవ్వన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. 13వ వచనం. దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దాన్ని ఉంచుకొనిరి. 14వ వచనం. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. 15వ వచనం. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు, వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. 16వ వచనం. వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. 17వ వచనం. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. 18వ వచనం. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. 19వ వచనం. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. 20వ వచనం. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. 21వ వచనం. వారు మృంగివేయనిది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. 22వ వచనం. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు, దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును. 23వ వచనం. వారు కడుపు నింపుకొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును, వారు తినుచుండగా దాన్ని కురిపించును. 24వ వచనం. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. 25వ వచనం. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును, అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణ భయము వారి మీదికి వచ్చును. 26వ వచనం. వారి ధననిధులు అంధకారపూర్ణములగును, ఓదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును, వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. 27వ వచనం. ఆకాశము
వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. 28వ వచనం, వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును, దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. 29వ వచనం, ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము, దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. ఆమేన్.